జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ను గుర్తిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ ప్రోటోకాల్ ప్రకారం జగన్కు భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. అయినా జగన్ గ్యాంగ్ ప్రెస్ మీట్లు పెట్టి జగన్కు భద్రత కల్పించటం లేదని శోకాలు పెడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వైసీపీది ఇదే పంద. ప్రతి సందర్భంలోనూ డ్రామాలు, ప్రతి విషయంలోనూ నాటకాలే. మొన్నటి బాబాయి వివేక హత్య మొదలుకొని ఇటీవల భద్రత విషయం వరకు జగన్ గ్యాంగ్ చేస్తున్నదంతా బొకాయింపులే. ప్రోటోకాల్ ప్రకారం జగన్కు భద్రత కల్పిస్తున్నా తనకు భద్రత కల్పించడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి నంగనాచి కబుర్లు చెప్తున్నారు. దొంగ ఏడుపులు ఏడుస్తూ దొంగ ట్వీట్లు కూడా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే జగన్ పర్యటనలు చూసిన వారు ఎవరికైనా జగన్కు కాదు భద్రత, జగన్ నుంచి, ఆయన సైకోమోక నుంచి ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అనిపించక మానదు. సైకోమోకల్ని వెంట పెట్టుకుని వెళుతున్న బ్లేడు, గంజాయి, బెట్టింగ్ ముఠాలను పరామర్శించేందుకు వెళుతూ రెచ్చగొడుతున్న ప్రభుత్వం సంయమనం పాటిస్తోంది. క్యాడర్ను రెచ్చగొడుతూ సైకిల్ని వెంటేసుకు తిరుగుతూ తన కారు కింద తన కార్యకర్తలు తొక్కించుకుంటూ వెళ్ళిన జగన్ తిరిగి ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తనకు భద్రత కల్పించలేదని, అందుకే సింగయ్య మరణం సంభవించిందని కారు కూతలు కూస్తున్నారు. జగన్ చేస్తున్న ప్రతి పర్యటనకు వందల సంఖ్యలో భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. రాప్తాడు, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు మిర్చి యార్డు, కడప, పులివెందల, సత్యసాయి జిల్లాలో జగన్ పర్యటనలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సెక్టార్ వైజ్గా రూటు ప్రకారం పోలీసు యంత్రాంగం బందోబస్తు చేపట్టింది. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు స్థాయి ఉద్యోగుల వరకు జగన్ పర్యటనకు డ్యూటీలను కేటాయిస్తుంది. జగన్ ప్రతి పర్యటనలోనూ వందల మంది పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ టీములు, రోప్ పార్టీ టీములు, ఏపీఎస్పీ బెటాలియన్ టీములను కేటాయిస్తుంది. చివరకు పులివెందల్లో ఆయన ఇంటికి వెళ్ళిన 71 మంది సిబ్బందిని రోప్ పార్టీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఈ స్థాయిలో జగన్ పర్యటన కోసం ప్రోటోకాల్ ప్రకారం భద్రత కల్పిస్తూ ఉంటే సైకోమోకలతో పర్యటనకు వెళ్తున్న జగన్ మాత్రం మిర్చి టిక్కీలు తొక్కేస్తున్నారు, పొగాకు బేళ్లను నాశనం చేస్తున్నారు. సైకో మూకలతో భద్రతకు వచ్చిన పోలీసులపైన రాళ్లతో దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా సామాన్య మహిళలపైన కూడా దాడులు చేస్తున్నారు. రప్పా రప్పా నరికేస్తామంటూ రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆ ఫ్లెక్సీలు పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. కత్తులు పట్టుకుని వేరంగం చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం సమయం పాటిస్తూ ఉంటే వైసీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంది. పద్ధతి ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ సైకో బ్యాచ్లు ప్రవర్తిస్తుంటే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. రాజకీయంగా కామెంట్స్ చేస్తే కొంతవరకు సహించవచ్చు, కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.